అంటారు జగన్ వస్తున్నాడని 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారట, ఉద్యోగాలు కూడా ప్రకటించారట. మరి ఇంకా మోడీ గారు 2 లక్షలు కూడా జగన్ వస్తున్నాడని ఇస్తున్నారు అనలేదు, మరి ఎందుకు అనలేదు అన్నమాట. తిరుపతి ఘటనలో చంద్రబాబే దోషిట, ఒకటి తిరుపతి ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. అలాగే ఇప్పుడు అప్పన్న గోడ కూలిన దానికి చంద్రబాబు బాధ్యత తీసుకుని రాజీనామా. అంటే ఐ డోంట్ అండర్స్టాండ్. మీరు చెప్పండి, అంటే ఒకటి తప్పు జరిగింది, దానికి బాధ్యులు ఎవరో, దానిలో అంబిగ్విటీ ఏం లేదు, చర్యలు ఉండాలి. చెప్పండి జోసఫ్ గారు. ఋషి గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, సాన్వార్కి నా నమస్కారాలు, ప్రేక్షకులకి. ఇప్పుడు మొట్టమొదటగా అయితే జరిగిన సంఘటన ఒక దుర్ఘటన, దానికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మా ప్రగాఢ సానుభూతి. మేమందరం వాళ్ళతోటి నిలబడతాం. మన ఆప్తుల్ని కోల్పోయాం ఋషి గారు. వాళ్ళు ఎవరో మనకు తెలియదు, మీకు తెలియదు, నాకు తెలియదు, అక్కడ ఉన్నటువంటి తిరుపతిరావు అన్న గారికి తెలియదు, స్వామీజీ వారికి తెలియదు, జగన్మోహన్ రెడ్డికి తెలియదు, చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలియదు. వాళ్ళెవరు అంటే వాళ్ళెవరు మనకి పర్సనల్ గా తెలిసినటువంటి వ్యక్తులు కాదు, కానీ మన ఆప్తులే కదా, మన కుటుంబ సభ్యులే కదా. అలాంటి వ్యక్తుల్ని కోల్పోయినప్పుడు మొట్టమొదటిగా మనం ఏం ఎగ్జిబిట్ చేయాలి అంటే ఒక ఎంపతి ఎగ్జిబిట్ చేయాలి. అక్కడ ఒక కుటుంబం తన ఆప్తుల్ని కోల్పోయిందండి. ఒక కుటుంబంలో 4 ప్రాణాలు కోల్పోయారు, ఒకటే కుటుంబంలో. ఇవన్నీ మనం చూస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మనిషిగా అయితే మనం రియాక్ట్ అవ్వాలి కదా, అయ్యో అనాలి కదా, అయ్యో పాపం వాళ్ళతో మనం నిలబడాలి కదా. అదే మా ప్రభుత్వం చేస్తోందండి. మొట్టమొదటిగా ఋషి గారు, నేను పాలిటిక్స్ మళ్ళీ మాట్లాడతా, ఒక 2 నిమిషాల తర్వాత నేను పాలిటిక్స్ మాట్లాడతా. జగన్మోహన్ రెడ్డికి గుయ్యమనే సమాధానం కూడా ఇస్తానండి. అది కాదు నేను ఇప్పుడు మాట్లాడేది. ఆ కుటుంబాలు ఎవరైతే తన ఆప్తుల్ని కోల్పోయారో, మేమెవరైతే మా ఆప్తుల్ని కోల్పోయామో, మేమందరం ఇవాళ రోజున ఆ కుటుంబ సభ్యులతో పాటుగా నిలబడుతున్నాం. వారికి న్యాయం జరగాలని చెప్పి మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, ఆ కుటుంబాల్ని ఆదుకుంటున్నాం. రాష్ట్ర హోంశాఖ మార్చులు అనిత గారు అర్ధరాత్రి 3 గంటలకి సంఘటన జరగగానే అర్ధరాత్రి 3 గంటలకు అక్కడికి వెళ్ళి నిలబడి నిన్న రోజంతా కూడా షీ వాజ్ విత్ ద విక్టిమ్స్. కంటనీరు పెట్టుకున్నారు, ఎస్, బట్ అట్ ద సేమ్ టైమ్ యాజ్ అ హోమ్ మినిస్టర్, యాజ్ ద మినిస్టర్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ స్టేట్, తను అక్కడ నిలబడి క్షతగాత్రులకి సంబంధించినటువంటి వివరాలను తీసుకుంటూ వాళ్ళకి ప్రాపర్ వైద్యం అందేటట్టుగా చేస్తూ, ఎవరైతే మృతి చెందారో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఓదారుస్తూ, ఆ మృతదేహాలకి పోస్ట్ మార్టం జరిగిన తర్వాత ఆ మృతదేహాల్ని ఆ కుటుంబ సభ్యులకి అందించేంత వరకు తను అక్కడ ఉన్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే నేనేదో ఇది నా పార్టీ అనో ఇంకోటో బోస్ట్ చేయట్లేదండి. ఒక కుటుంబ సభ్యురాలిగా తను అక్కడ ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు సంఘటన జరిగిన వెంటనే ఉన్నత స్థాయి సమీక్ష, అక్కడ తన ఇంట్లో ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఇమ్మీడియట్ గా ఒక ఉన్నత స్థాయి సమీక్ష ఏర్పాటు చేశారు. ఇమ్మీడియట్ గా ఒక కమిటీని వేశారు. నిజాలు బయటికి రావాలి, ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు ఉండాలి అన్నారు. ప్రతి ఒక్కళ్ళు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందించారు. అక్కడ ఉన్నటువంటి లోకల్ మినిస్టర్స్ అంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మినిస్టర్స్ గురించి మాట్లాడుతున్నా అండి. విజయనగరం జిల్లా నుంచి ఉన్నటువంటి కొండపల్లి శ్రీనివాస్ గారు, తను సంఘటనా స్థలానికి వెళ్లారు, అక్కడ నిలబడ్డారు. హోంమంత్రి అనిత గారితో పాటుగా తను కూడా ఆ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్లారు, వాళ్ళకి తోడుగా అక్కడ నిలబడ్డారు. అక్కడ ఉన్నటువంటి ఎంపీ భరత్ గారు, తను మొత్తం హీ వాజ్ విత్ దెమ్. అలానే అచ్చెన్నాయుడు గారు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు. అలానే మీరు గమనిస్తే బీజేపీ నుంచి ఉన్నటువంటి విష్ణుకుమార్ రాజు అన్నయ్య గారు, ప్రతి ఒక్కళ్ళు అండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనంటే, ఇట్ ఈస్ అవర్ బేసిక్ డ్యూటీ టు స్టాండ్ బై ది విక్టిమ్స్. రాజకీయాలు తర్వాత, రాజకీయాలు చేసేటువంటి అడ్డగాడుదలకి, శవాల మీద పేలాలేరుకునేటువంటి రాబందులకే చెప్తున్నా. రాజకీయాలు తర్వాత మనిషి అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. మనిషి పుట్టుక పుడితే ఇలాంటి ఒక ఘటన జరిగినప్పుడు మొట్టమొదటగా మనిషిలా రెస్పాండ్ అవ్వడం నేర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి. సో ఇందాక మీరు అన్నారు, జోస్న గారు నాకు అర్థం కావట్లేదు అన్నారు. రిషి గారు, ఇన్ యువర్ అంటే ఐ నో యూ యాజ్ వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ కదా, మీరు చెప్పండి, ఇలాంటి వ్యక్తిని ఎప్పుడన్నా మీరు చూసారా? పోనీ మీ కెరియర్ లోనే అడుగుతున్నానండి, మీ కెరియర్ లో ఇలాంటి ఒక వ్యక్తిని ఎప్పుడన్నా చూసారా? తను అధికార పక్షంలో ఉన్నప్పుడు, ఇప్పుడు రాజకీయం మాట్లాడు, తను అధికార పక్షంలో ఉన్నప్పుడు ఏం జరిగింది? అంతర్వేదిలో రథం తగలబెట్టేస్తే ఏమన్నాడు? ఏముంది, ఏదో తేనె తుట్ట, దానికి సంబంధించి ఏదో ఒక రాయి ఎవడో పిచ్చోడేశాడు, ఆ రాయి వల్ల ఇట్ట అయినట్టుంది, మా తెలీదే అన్నాడు. మీలాంటి జర్నలిస్టులు
మాలాంటి కార్యకర్తలు, ప్రజలు, స్వామీజీ లాంటి పెద్దలు, పూజ్యులు వీళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఏం తమాషాలు ఆడుతున్నావా, దేవుడా ఇంకేమన్నా అనుకుంటున్నావా అని చెప్పి మనం గట్టిగా మాట్లాడితే ఆ రోజున తూతూ మంత్రంగా ఒక విచారణ చేస్తున్నాను అన్నాడు. రిపోర్ట్ ఏమైందండి తెలుసా మీకేమన్నా? తెలియదు. లేదు. రామతీర్థం రాముల వారి తలని ఆ రోజున శిరచ్ఛేదం చేసినట్టుగా చేసి ఇలా మీకు గుర్తుందా ఋషి గారు? ఆ పూజారి ఆ తలని ఇలా చేతిలో పట్టుకొని కంట నీరు పెట్టుకుంటూ నా రాముడికి ఈ ఘోష ఏంటి, నా రాముడేంటి ఇలా అయిపోయాడని అంటుంటే కనీసం సిగ్గుమాలిన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి స్పందించాడండి? చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ, జనసేన ఆ రోజున అక్కడికి వెళ్ళాలి అని అంటే ఏం చేశారు? సిగ్గు లేకుండా లారీలు అడ్డు పెట్టాడు. మర్చిపోదాం అదంతా. అశోక్ గజపతి రాజు ఆయన వయసును కూడా, సరేలేండి వయసుకి ఎప్పుడు ఎవరికి గౌరవం ఇవ్వలేదు అనుకోండి, ఆయన ఎంత ఇబ్బంది పెట్టారు అక్కడ రామతీర్థంలో. నేను అదే చెప్తున్నాను. అదే మొన్నటి పోని అధికార పక్షంలో ఇవన్నీ విర్రవీగి చేశాడు అనుకుందాం. మొన్న ప్రతిపక్షంలోకి వచ్చే, ప్రతిపక్షం అని అనలేమండి, ఆయనకు ఆ హోదా కూడా లేదు, చచ్చి ప్రతిపక్ష సరే పార్టీ కదా, ప్రతిపక్ష పార్టీ. సరే ప్రతిపక్ష పార్టీ అనే హోదా కూడా నేను ఇవ్వదలుచుకోవట్లేదు, ఎందుకంటే ప్రజలు చీ కొట్టి ఈడ్చి తన్నారండి. లెట్ మీ బి వెరీ క్లియర్ ఆన్ దాట్ ఋషి గారు. సో ఇవాళ తను అధికారం కోల్పోయిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు కూడా ఏం చేస్తున్నాడు? చిల్లర రాజకీయం చేస్తున్నాడు, శవ రాజకీయం చేస్తున్నాడు, మత రాజకీయం చేస్తున్నాడు. నువ్వు హిందువుల్ని కాపాడేవాడుగా, హిందూ ధర్మ పరిరక్షకుట్ట. మొన్న పెట్టారు వాళ్ళ సోషల్ మీడియాలో ఒక పెద్ద ట్యాగ్ లైన్ తోటి, హిందూ ధర్మాన్ని అత్యంతగా కించపరిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సాక్షాత్తు అప్పట్లో జ్యోత్స్న గారు అప్పట్లో కమిటీ వేశారు, సామరస్య కమిటీ అని. ఇది ఈ దాడులు జరుగుతున్నప్పుడు, ఇది 100-120 దాడులు జరిగినప్పుడు. నేను ఒకటే చెప్తున్నానండి, నేను ఒక్క మాట చెప్తాను. ఇప్పుడు నేను ఒక స్టాంచ్ హిందూ, తిరుపతిరావు అన్నయ్య గారు అక్కడ ఉన్నారు, ఆయన ఒక స్టాంచ్ హిందూ, స్వామీజీ వారు ఉన్నారు, ఆయన ఒక స్టాంచ్ హిందూ. మేము ముగ్గురం కూడా ఏ రోజున కూడా, ఫర్ ఎగ్జాంపుల్ గనక మనం తీసుకుంటే, వేరే మతాల గురించి మేము ఎప్పుడు కూడా కించపరుస్తూ మాట్లాడలేదు. వేరే మతాలకు సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలని మేము ఎప్పుడూ కూడా చిన్నబుచ్చలేదే. రంజాన్ సమయంలో ఇఫ్తార్ పార్టీల్ని ఇస్తూ ఇఫ్తార్ కి సంబంధించినటువంటి నీతి నియమాల్ని, ఆచార వ్యవహారాల్ని కూడా పాటించాం మేము, ఒక పార్టీగా, ఒక రాజకీయ నాయకులుగా. నేను ఈ విషయం కూడా చెప్తాను. క్రిస్మస్ అయితే క్రిస్మస్ కి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలు ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తే వీ హావ్ టు బి లైక్ దట్ కదా ఋషి గారు. అంతే కదా, అందరికీ మనకి కాదు, మనకి ముస్లిం సోదరులు మిత్రులు ఉన్నారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు, క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉంటారు. నేను ఒక్కటే మాట చెప్తున్నాను ఋషి గారు, జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గుడు, ఎంత అంటే ఐ డోంట్ నో విచ్ రిలీజియన్ హీ బిలాంగ్స్ టు ఆల్సో, సమ్ టైమ్స్ ఐ హావ్ టు సే దట్. ఎందుకు అనంటే అందరికి తెలుసు కదా ఓపెన్ గా ఆయన ఏ రిలీజియన్ ఫాలో అవుతారు అనేది. తెలుసా అండి మీకు? అంటే ఆయన ఫాలో క్రిస్టియన్ రిలీజియన్ ఫాలో అవుతారు కదా. అన్నాడా మళ్ళీ పోయి బుడుంగున నేను మునిగానన్నాడు, నేను హిందూనన్నాడు, నన్ను మించినటువంటి హిందూ లేదన్నాడు, అన్నాడా? పోనీ క్రిస్టియానిటీని ఏమన్నా ఉద్ధరించాడా? పోనీ చెప్పండి, అదన్నా చెప్పండి నాకు. పోనీ ఇవాళ రోజున నువ్వు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని కోట్ల మంది ఆంధ్రులకి నువ్వు రిప్రజెంటేటివా, లేకపోతే ఒక పర్టికులర్ మతానికో ఒక పర్టికులర్ కులానికో రిప్రజెంటేటివా? సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించాలి అనంటే రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో నీకు ఒక అవకాశం వచ్చినప్పుడు సిగ్గు లేకుండా ఆ రోజున ఒంటరిగా వెళ్ళవే. మా ఆచార వ్యవహారాల్ని ఆ రోజున నువ్వు కామెంట్ చేశారు కూడా వీళ్ళు, మీకు గుర్తుందా? నేనెందుకు ఇవాళ డిక్లరేషన్ ఇవ్వాలన్నాడు. లాంటి వాళ్ళు అవన్నీ కాదు, మీరైనా నేనైనా ఎన్నాళ్ళలో మొట్టమొదటిసారి విట్నెస్ చేసిన కదా, ఎలా మర్చిపోతాం అంటున్నా. నేను అదే చెప్తున్నాను. కొడాలి నాని ఇవాళ హిందూ ధర్మ పరిరక్షకుడుగా కొత్త అవతారం ఎత్తాడు కదా ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా, కొడాలి నాని అవాకులు చెవాకులు మాట్లాడినప్పుడు, లేదా భూమన కరుణాకర్ రెడ్డి అవాకులు చెవాకులు మాట్లాడినప్పుడు చెవుల్లో సీసం పోసు కూర్చున్నాడా, లేకపోతే కళ్ళకు గంతలు కట్టు కూర్చున్నాడా, లేకపోతే నోటికి తాళం కప్పలేసి కూర్చున్నాడా? ఇవాళ వచ్చి నేను ఇంకో విషయం చెప్తున్నాను ఋషి గారు, జగన్మోహన్ రెడ్డితో ఉన్న దరిద్రం ఏంటో చెప్పంటారా మీకు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలి అంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడో అక్కడ ఏదో ఒక చావు జరగాలండి. అంటే అదే, అంటే వరుస ఘటనలు చూస్తే బహుశా అంటే ఆయన కాదు, ఈ 4-5 సందర్భాల్లో ఆయన బయటకు వచ్చిన పరిస్థితి చూస్తే మరి అదే అలాగే ఉంది. అంటే దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. అది అతని ఇన్స్టింక్ట్ అండి. శవాన్ని చూస్తే మాత్రమే బయటకు వస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా ఒకసారి మాట్లాడదాం.